హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవాళ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. ఇది ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అండి. ఇది చూస్తున్నారుగా, ఇదైతే మెమొరీ చెస్ గేమ్ అండి. నాకైతే చాలా నచ్చింది. మా బాబుతో ఆడుకుంటుంటే అసలు టైమే తెలియట్లేదు, అంత ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్. తెలిసిన వాళ్ళు మేబీ ఆల్రెడీ ఆడిండొచ్చు, తెలియని వాళ్ళకైతే ఇది ఒక మంచి వీడియో అనుకుంటున్నా. సో ఇవైతే మనకి ఇలా 2 చార్ట్స్ అయితే ఇస్తారండి. దీని మీద ఈ స్టిక్కర్స్ ఇలా ఇలా పేస్ట్ చేసి ఇచ్చింటారు. అవి యానిమల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తాయి. అండ్ ఇంకొక సెట్లో ఇలా క్వశ్చన్ మార్క్స్ పేపర్స్ అయితే ఇచ్చింటారనమాట. ఇలా కొన్ని కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్కి మనము వన్ సైడ్ క్వశ్చన్ మార్క్ సింబల్ పేపర్ అండ్ అనదర్ సైడ్ ఇంకొక అనిమల్ సింబల్, అలా ఏది ఉంటే అది పేస్ట్ చేసుకొని ఈ బాక్స్లో అయితే ప్లేస్ చేసుకోవాలండి. ఇలా ఇలా ఈ హోల్స్లో అయితే మనం అన్నీ ప్లేస్ చేసుకోవాలి. ఇది 4 players వరకు ఆడొచ్చండి. మినిమం 2 players, మ్యాక్సిమం 4 players ఈ గేమ్ అయితే ఆడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఇద్దరు కూడా కూర్చొని ఆడొచ్చు. ఇలా ఈ స్టిక్స్తో మనము ఇలా కాయిన్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఈ స్టిక్స్ అలా యూస్ చేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు ఆడితే మాత్రం చాలా ఫన్నీ ఉంటుందండి. పిల్లల కోసం ఈ గేమ్ ఎలా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఒక ప్లేయర్ ఆడతారండి. ప్రతి ప్లేయర్ 2 కాయిన్స్ అనేది ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మా బాబు 2 కాయిన్స్ అనేది ఓపెన్ చేస్తున్నారు చూడండి. సో క్యాట్ అండ్ స్నేక్. సో సేమ్ కాదు కదండి, సో క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు ఇంకొక ప్లేయర్ ఆడతారు. సపోజ్ నేను ఆడుతున్నా. సో బ్లూబెర్రీ అండ్ ఇక్కడ బ్లూబెర్రీ. సో చూసారా, సేమ్ వచ్చింది. సో సేమ్ వచ్చింది కాబట్టి ఈ కాయిన్స్ని నేను రిమూవ్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. సో విన్ అయిన వాళ్ళకి ఇంకొక ఛాన్స్ అనమాట. ఇప్పుడు నేను ఇంకొక 2 కాయిన్స్ ఓపెన్ చేస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్ అండ్ డాల్ఫిన్. సో రాంగ్ అండి. సో క్లోజ్ చేసేయాలి. అలా ఇలా కంటిన్యూ చేయండి. సో ఇలా లాస్ట్లో ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అండి. నాకైతే చాలా నచ్చింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. నచ్చితే మీరు కూడా ఈ గేమ్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కింద నచ్చితే థ్యాంక్ యూ. మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.